ఒకసారి కందని ఇలా కట్ చేసుకొని ఉడకపెట్టి ఫ్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎప్పుడు పులుసే కాకుండా ఒకసారి ఇలా ఫ్రై ట్రై చేయండి, బావుంటుంది. ఇప్పుడు కంద ముక్కలకి సరిపడా ఉల్లిపాయలని గ్రైండ్ చేసుకొని, సరిపడా ఆయిల్ వేసుకొని, ఈ ఉల్లిపాయల ముద్దని బాగా వేయించుకోవాలి. ఈ లోపల ఈ కంద ముక్కల్ని ఇలాగ ఉడకపెట్టుకోవాలి. ఇది దీని మీద తొక్కు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇలాగా ఫోర్క్ గుచ్చితే కట్ అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఈ ఉడకని కంద ముక్కల్ని ఇందులో వేసి వేయించుతున్నాను అన్నమాట, ఈ మసాలా అంతా పట్టేటట్టు. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, అలానే కారం, పసుపు, మీరు కావాల్సి వస్తే ఇంకా ధనియా పౌడరు, గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవి ఆప్షనల్ అండి, కానీ నేను వేస్తున్నాను. ఇక్కడ చికెన్ గరం మసాలా అని కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. ఒక్క ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే వేయించుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ మటన్ కన్నా చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. నచ్చితే మీరు ట్రై చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి.